పాత తెనుగు దేశంలో ఒక చిన్న ఊరు ఉంది. ఆ ఊరిని ఉరుకోనా అని పిలిచేవారు. అక్కడ ప్రతి ఇంట్లోనూ కట్టుబాట్లు, అనుబంధాలు ముఖ్యమైనవి. అది ఒకానొక సమయం. ఆ ఊరిలో మల్లు అనే 18 ఏళ్ల అబ్బాయి, 16 ఏళ్ల చిట్టి అనే అమ్మాయి ఉండేవారు. వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. తల్లిదండ్రులు చిన్నప్పుడు చనిపోవడంతో వాళ్ళిద్దరూ మాత్రమే గూడులో మిగిలారు. తండ్రి పొలం పనులు చూసుకునేవాడు, తల్లి గడప పనులు చేస్తూ పిల్లలను చూసుకునేది. తల్లిదండ్రులు లేకపోయినా మల్లు తన చెల్లి చిట్టిని చాలా ప్రేమగా చూసుకున్నాడు. నువ్వు ఏదైనా చదవాలి, మన ఊరిని మెరుగుపరచాలి అని మల్లుకి ఒకే ఒక్క ఆశ. చిట్టి కూడా అన్న మాటల్ని గౌరవించేది. గ్రామ జీవితం. ఉరుకోన గ్రామం పచ్చని పొలాల మధ్యలో ఉంటుంది. మల్లు పొలాల్లో పనిచేస్తూ చిట్టికి మంచి బట్టలు కొనిపించి పాఠశాలకు పంపేవాడు. అతడు ఉదయాన్నే పొలానికి వెళ్తాడు. చిట్టి స్కూల్కి వెళ్లి మధ్యాహ్నం వచ్చి అన్నకు కడుపు నిండా భోజనం పెట్టేది. ఆ ఊరిలో ఎల్లప్పుడూ పండుగల సందడి ఉండేది. కాని మల్లు మాత్రం తన చెల్లి భవిష్యత్తును ముఖ్యంగా చూసుకునేవాడు. చిట్టి పట్నానికి వెళ్లి పాఠశాలలో చదువుతాననేది. కాని మల్లుకి ఆ బరువు భరించడం చాలా కష్టం అయ్యేది. అయినా తన చెల్లి కోరిక కోసం తానేం చేసినా సరే అనుకునేవాడు. కొత్త చిక్కులు. ఒకరోజు పట్నం నుంచి ఒక పెద్ద రైతు సుబ్బారావు ఊరికి వచ్చాడు. అతని కోరిక మల్లును అతడి పొలాలను తక్కువ ధరకు కొనుగోలు చేయడం. మల్లు దీనికి ఒప్పుకోలేదు. ఈ పొలాలు మా తండ్రి గొప్పగానే సాగుచేశాడు. ఇవి అమ్మటం అన్నింటికీ తక్కువ. నాతో ఇలా చెప్పే ప్రయత్నం చేయకండి అన్నాడు మల్లు. అంతలో సుబ్బారావు మనుషులు పొలాల్లో గడపను నాశనం చేసి మల్లును బెదిరించారు. చిట్టి కూడా ఆ సంగతి తెలుసుకొని అన్నకోసం చాలా బాధపడింది. అన్నయ్య, పట్నంలో చదవాలన్న కోరికతో నీపై ఒత్తిడి చేయడం నా తప్పు. ఇక్కడే మేము బాగుండగలం అని చిట్టి అన్నది. కాని మల్లుకు తన చెల్లిని పెద్ద చదువుల పట్టు అందించాలనే పట్టుదల ఉన్నది. ఆత్మవిశ్వాసం. మల్లు ఊరి పెద్దలందరినీ కలిసి సుబ్బారావు దౌర్జన్యాలను చట్టానికి తెలియజేశాడు. ఊరి ప్రజలు మల్లుకి అండగా నిలబడ్డారు. ఎట్టకేలకు సుబ్బారావు పట్నం తిరిగి వెళ్లిపోయాడు. తర్వాత మల్లు తన పొలాల్లో కొత్తగా పంటలు వేస్తూ ఎక్కువ ఆదాయం సంపాదించి చిట్టిని పట్నానికి పంపించాడు. చిట్టి చదువులో బాగా రాణించి తన ఊరికి ఉపాధ్యాయురాలిగా మారింది. ముగింపు. మల్లు తన చెల్లి విజయాన్ని చూసి గర్వంగా అనిపించుకున్నాడు. నువ్వు మించిన ఆనందం నాకు లేదురా చిట్టి అన్నాడు. ఆ ఊర్లోని ప్రతి ఒక్కరికీ ఈ అన్నా చెల్లెళ్ల కథ ఒక గొప్ప స్ఫూర్తిగా మారింది. ప్రేమ, నమ్మకం, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యం. ఈ కథ తెలుగువారి అనుబంధాలకు, విలువలకు నిలువుటద్దం. థాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.